నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు సార్. అయితే ఇప్పుడు ఆయన అంత్యక్రియలు ఏవైతే ఉన్నాయో ఆయన చేసినటువంటి సేవలకు మెచ్చి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు జరపాలని డిసైడ్ అయ్యారు. అయితే అక్కడ ఎవరైతే అంబటి రాంబాబు గారు ఇలా మిగిలిన వారు ఉన్నారో వాళ్ళు ఇట్లా ప్రభుత్వ లాంఛనాలతోటి జరగడం ఇష్టం లేదు, పద్మనాభం గారికి కూడా ఇష్టం లేదని చెప్పేసి రాంబాబు గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో వద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసుల్ని నెట్టేయడం, వాళ్ళ మీద చేయి చేసుకోవడం లాంటివి ఇది చేశారండి. అంటే ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన ఆయనకి వాళ్ళు ఇచ్చే గొప్ప బహుమతి ఇదేనంటారు. అసలు దీన్ని మనం ఎలా చూడాలి సార్? ముద్రగడ పద్మనాభం గారు తను చనిపోయిన తర్వాత అంత్యక్రియలకి ప్రభుత్వ లాంఛనాలు వద్దు అని చెప్పిన వాయిస్ మనం వినలా. ఆయన ఎప్పుడూ దాన్ని ఆన్ స్క్రీన్ చెప్పలేదు. నెక్స్ట్ ఏమన్నా విల్లు రాశారా? ఆ విల్లు అంబటి రాంబాబుకి పంపారా? ముద్రగడ పద్మనాభం గారు ఏమన్నా ఒక వీలునామా రాసి జగన్మోహన్ రెడ్డికి పంపాడా? అంటే వీళ్ళే ఆయన యొక్క ఆఖరి కోరికని దాన్ని ఆపాదించి ఆయన అధికార లాంఛనాలతో అంత్యక్రియలను అడ్డుకోవడం. ఎవరిని అవమానించారు? అధికార లాంఛనాలను అడ్డుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్, అంబటి రాంబాబు అవమానించింది ఎవరిని? చంద్రబాబును కాదు, పవన్ కళ్యాణ్ అంతకంటే కాదు. వాళ్ళు అవమానించింది ముద్రగడను. ముద్రగడ చేసిన సేవలను అవమానించారు. 50 ఏళ్ల రాజకీయ జీవితం. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు, కరణం బలరాం, వీళ్ళంతా 78 బ్యాచ్. అరే, ఇలాంటి మహానాయకుడు అటు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, 2 సార్లు మంత్రిగా చేశాడు. ఎన్టీఆర్ క్యాబినెట్లో, చెన్నారెడ్డి క్యాబినెట్లో. అట్లాంటి వ్యక్తికి గౌరవం ఏది? ఆయన చేసిన సేవలు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణ సీఎం ఆయనకి నివాళులు చెప్పాడు రేవంత్ రెడ్డి. మాజీ సీఎం ఆయనకి సంతాపం చెప్పాడు కేసీఆర్. అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సానుభూతి చెప్పాడు. అంటే ఇప్పుడు కేసీఆర్తో కలిసి పనిచేశాడు. అంటే 2 తెలుగు రాష్ట్రాలకు అవమానం. ఇది కాపు సమాజానికి అవమానం. కక్ష కట్టాడా జగన్మోహన్ రెడ్డి? ముద్రగడపై కక్ష, ముద్రగడ కుటుంబంపై కక్ష, కాపులపై కక్ష. అరే, ఇప్పుడు నీ తండ్రికి అధికార లాంఛనాలతో సాగనంపాలా? అంటే రాజశేఖర రెడ్డికో న్యాయం, ముద్రగడ పద్మనాభంకో న్యాయమా? ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన మాజీ మంత్రి. అంటే జగన్ తండ్రికేమో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగాలి, ముద్రగడ గిరి తండ్రికి జరగకూడదు. ఇదా జగన్? నేను అంటోంది అదే. కక్ష కట్టావా అని అడుగుతున్నాను. కాపులపై కక్ష ఇట తీర్చుకున్నాడా? అరే, ఇది అసలు ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగిందా? ఇది ఒక దుష్ట సంప్రదాయం కాదా? అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇంకో పార్టీ నాయకుడు చనిపోతే అధికార లాంఛనాలతో చేయకూడదా? ఏంటి ద్వేషం? ఎవరి మీద ద్వేషం? చంద్రబాబుపై ద్వేషం ఉంటే ఆయన బూతులు తిట్టండి. తిడుతున్నారుగా, బూతులేగా మీరు తిట్టేది. పవన్ కళ్యాణ్ మీద ద్వేషం ఉంటే ఆయన్ని తిడుతున్నారు. పర్సనల్గా మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి. ఇది వ్యవస్థ, ఇది వ్యక్తి కాదు. ఇవాళ చంద్రబాబు ఉంటాడు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. ఇది ఒక దుస్సాంప్రదాయం. అంటే అన్ని రకాల దుస్సాంప్రదాయాలకి కేర్ ఆఫ్ అడ్రసా వైఎస్ఆర్ కాంగ్రెస్? అంటే ఈ విధమైనటువంటి దీని ద్వారా ప్రపంచ తెలుగు జాతిని అవమానించారు వీళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను అవమానించారు అన్నమాట. దీని గురించే ఇప్పుడు ఇక చరివిత చరణంగా చెప్పుకుంటారు. ఒక మాయని మచ్చ ఏది? ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా అధికార లాంఛనాలను అడ్డుకోవటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదొక కళంకం. అంటే కొత్తగా వచ్చే కళంకం ఏంటంటారా? అది అసలు కళంకిత. మాకున్న మచ్చల్లో ఇదొక మచ్చ అంటారా? ఆ బిడ్డ ఎవరావే? క్రాంతి కన్న కూతురమ్మా. అంటే తండ్రికి కూతురికి మధ్య ఒక రిలేషన్ ఉంటుంది.
ఆకాశం అంతా. చూసావా సినిమా? చూసాను. అంటే ఒక తండ్రికి కూతురికి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మగపిల్లలంటే తల్లికి చెరువుగా ఉంటారు, అమ్మ చాటు కొడుకు అంటారు. ఆడబిడ్డ అంటే తండ్రి గుండెల మీద పెరుగుద్దమ్మా. అట్లాంటి తండ్రి చనిపోతే అరే అసలు రానివ్వకుండా ఆ కూతురుని అవమానిస్తారా? ఎవరికి తగులుద్ది కాంతి ఉసురు? మీకు తగలదు. ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడ లేడా? నీకు బాధ్యత లేదా? నీ వాళ్ళు, నీ నాయకులు ఆమెను అడ్డుకుంటున్నారు, రావద్దంటున్నారు, గదమాయించలేవా? ఎవడరా ఆపేది అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ఎదిగేవాడు. నువ్వు అక్కడ నిలబడి ఆ బిడ్డని వచ్చి తండ్రికి నివాళులు అర్పించి ఇళ్ళనిస్తే జగన్ ఇమేజ్ ఎంత పెరిగేదమ్మా? అబ్బే, మనకి ఇమేజ్ పెరగకూడదు, మనం డ్యామేజే అవ్వాలా. ఇమేజే అవసరం లేదు సార్ వాళ్ళకి. నేను డ్యామేజ్ అవ్వాలి, మొత్తం నా వాళ్ళందరినీ డ్యామేజ్ చేయాలి, అసలు రాష్ట్రాన్నే డ్యామేజ్ చేయాలి. డ్యామేజ్ రెడ్డి అతను జగన్మోహన్ రెడ్డి కాదు, డ్యామేజ్ మోహన్ రెడ్డి అనమాట. అరే నీ వల్ల ఏంట్రా బాలరాజు, నీ వల్ల ఈ సమాజానికి ఏమిరా బాలరాజు? బాలరాజా జగన్ రాజా? అంటే ఇప్పుడు నీ కుటుంబం నిన్ను ద్వేషిస్తోంది, నీ తల్లి లేకపోతే నీ చెల్లెళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా కూడా అట్లాగే కావాలనా? మిగతా కుటుంబాలు కూడా ఇట్లాగే కొట్టుకు చావాలనా? అరే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏం చేశాడమ్మా? తునిలో ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వచ్చాడు. అక్కడ యనమల దివ్య తెలుగుదేశం అభ్యర్థి తరఫున ప్రచారం. ఇదే ముద్రగడ కూతురు వచ్చింది ఆయన కలవడానికి, జనసేన పార్టీలో చేరటానికి. భర్తను తీసుకుని వస్తే ఏమని చెప్పాడమ్మా? తప్పమ్మా అన్నాడు. నిర్మోహమాటంగా తిరస్కరించాడు. ఏంటి, నేను ఇప్పుడు నిన్ను పార్టీలో చేర్చుకుంటే అది మీ కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు అవుద్దమ్మా. అవి కలతలు కొన్నాళ్లే ఉండేది. నీ తండ్రికి నీకు మధ్య ఎడబాటు ఉంటే మహా కొన్ని రోజులు ఉంటుంది. నేను వస్తా అవసరమైతే మీ ఇంటికి అన్నాడు. మీ ఇద్దరిని తీసుకుని పద్మనాభం గారి దగ్గరికి వెళ్దాం, మాట్లాడదాం, ఆ తర్వాత చేర్చుకుంటానమ్మా నిన్ను అన్నాడు. అది కదా పెద్దరికం. అంటే ఒకసారి కంపేర్ చేసుకోండి పవన్ కళ్యాణ్ నేను జగన్మోహన్ రెడ్డిని. ఒకసారి స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ అన్న మాటలు, జగన్మోహన్ రెడ్డి పద్మనాభం మృతదేహం దగ్గర చేసిన విన్యాసాలు ఒకసారి కంపేర్ చేయండి. అంటే ఎవరు ఇవాళ మౌంట్ ఎవరెస్ట్గా ఉన్నారు, ఎవరు ఇవాళ మరుగుజ్జులా మారారు? ఇది మరుగుజ్జుతనం కాదు. ఒక మరుగుజ్జులాగా జగన్మోహన్ రెడ్డి, ఒక మరుగుజ్జులాగా అంబటి రాంబాబు. ఏంటది? అంబటి రాంబాబు ఏదో అక్కడికే అతనేదో అసలు కాపుల పేటెంట్ అంతా నాదే అన్నట్టు, ముద్రగడ కుటుంబం అంతా నాదే అన్నట్టుగా పోలీసుల మీదకి ఎగబడతావా? పోలీసులు కేసు కూడా పెట్టారండి సార్ ఆయన మీద. నెట్టేశాడు, పోలీసులను నెట్టేశాడు ఆ డిఎస్పీని. అంటే ఏంటి, ఏమైనా ఎలర్జీయా, ఫోబియానా? ఇప్పుడు మనకేంటంటే రకరకాల ఫోబియాలు ఉంటాయి. ఏది కొంచెం అసలు ఇప్పుడు ఏదో కొన్ని పడవు, తిన్నప్పుడు కూడా ఎలర్జీ వస్తుంది. అట్లా పోలీస్ అంటే ఎలర్జీయా అంబటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డికి, అసలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? పట్టాపురం సిఐ మీద ఇట్లాగే ఎగబడ్డాడు, గంగా ప్రసాద్ మీద నువ్వెంత 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 ఎదురు రొమ్ము గుద్దుతా. ఏంటి అసలు అది రౌడీ రాంబాబా? అంబటి రాంబాబు కాదు అతనేంటి, ఒక రౌడీ రాంబాబు లాగా. మొన్నటిదాకా ఏమనుకున్నారంటే ఆయన ఏదో సంబరాలు రాంబాబు, లేదా డ్యాన్సులు రాంబాబు, ఏదో కాంబాబు, ఏదేదో అనేవాళ్ళు. ఇప్పుడు అంటే ఏదో రౌడీయిజం చేస్తే నీకు ఏమైనా ఇమేజ్ పెరుగుద్ది అనుకుంటున్నావా? ఇలాంటి చేష్టల ద్వారా వీళ్ళు ఏంటంటే క్రిమినల్స్ అందరికీ ఒక మెసేజ్ పంపిస్తున్నారు. అంటే చూసారా, మేమే పోలీసుల మీదకి ఎలా వెళ్తున్నామో మీరు కూడా వెళ్ళండి అన్నట్టుగా. అందుకే పెట్టారు కేసులు. జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు కదా, బట్టలు ఉడదీస్తా పోలీసుల్ని, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తా, నిలబెడతా. ఎవరికి ఉంటుందమ్మా పోలీస్ అంటే ఎలర్జీ? పోలీస్ ఫోబియా ఎవరికి ఉంటుంది చెప్పు?
అంటే ఇది దొంగలు అనమాట. దొంగల పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ యొక్క చేష్టలే ప్రజల్లో ఆ ముద్ర పడేటట్టుగా చేస్తున్నాయి. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే అధికార లాంఛనాలతో చేస్తుంది అని చెప్పారు కాబట్టి వీళ్ళు గొడవ చేశారు. అదే ఇప్పుడు ప్రభుత్వం అలా ప్రకటించకపోతే వీళ్ళు రివర్స్లో ఇంత సేవ చేసిన ఆయనకి మీరు ప్రభుత్వ లాంఛనాలు ఎందుకు ఇవ్వట్లేదని కూడా ఫైట్ చేసి ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు అంటే అది ఏంటంటే ఒక మాజీ ప్రజాప్రతినిధిగా, ఒక మాజీ మంత్రిగా ఆయన, ఇప్పుడు ఇదేమీ చట్టం కాదు. ఇప్పుడు ఏది ఈ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వటం అనేది అది ఏమీ ఒక ప్రోటోకాల్ కాదు, ఒక చట్టం కాదు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఏంటి, ఆయన చేసిన సేవలు అలాంటి. అతనేంటి, ముద్రగడ పద్మనాభం సుదీర్ఘకాలం ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 50 ఏళ్ల రాజకీయ జీవితం. ఇప్పుడు ఆయన సేవలకి గౌరవం. ఇదేంటి, ఆయనకి ఓటర్లకి గౌరవం, ఆయన ఓట్లేసి గెలిపించిన ప్రజలకి గౌరవం. అంటే వీళ్ళు అవమానించింది అటు ప్రభుత్వాన్నో, లేకపోతే ఇటు ముద్రగడ కుటుంబాన్నో, ఇటు కాపు సమాజాన్నో, అది తీసి పక్కన పెట్టు. ఈ ఘటన ద్వారా వీళ్ళు అవమానించింది ఎవరిని? ప్రజల్ని. ప్రజలు ఎన్నుకున్నదే ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చే లాంఛనం అంటే అదేంటది? ఆ అధికార లాంఛనం, ప్రజలు ఇస్తున్న లాంఛనం. జగన్మోహన్ రెడ్డి ప్రజలను అవమానించాడు, అంబటి రాంబాబు ప్రజలను అవమానించాడు. రేపొద్దున ఏ మొహం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు? ఈవెన్ సంతాప సభకు వచ్చినప్పుడు కూడా జగన్ గారు సెల్ఫీలు ఇచ్చుకుంటూ వచ్చారు సార్. చేతులు ఊపుకుంటా సెల్ఫీలు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే పెద్ద ట్రోల్. పాడి మోస్తా కూడా సెల్ఫీ దిగాడా? అంటే పిచ్చోళ్ళ పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, పిచ్చి ముదిరింది, రోకలి తలకు చుట్టండానో ఏదో అంటారు కదా. ఎవరిచ్చారు పాడిమోసే ఐడియా? కొత్తగా ఎవడ స్ట్రాటజిస్ట్ తెచ్చుకున్నాడు, కపిల్ సాహు ఇచ్చాడా? అది కూడా మిస్ఫైర్, బూమ్రాంగ్ అయింది. థ్యాంక్ యూ సార్. నమస్తే.